హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు తరుణి అండ్ దిత్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అండి తాటి ముంజలు, ఐస్ యాపిల్ అని కూడా అంటారు. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఏంటో మనం మిల్క్ షేక్ చేస్తూ చూద్దాం. మనకి మార్కెట్లో ఇలా ముంజకాయలు అమ్ముతారండి, లేదంటే వాళ్ళు తీసేసి ముంజలు సపరేట్గా ఇలా ప్యాక్ చేసి ఇస్తారనమాట. మనకి తీసుకోవడం కష్టం అనుకుంటే మనం ఇలా తెచ్చుకోవచ్చు, లేదా అలా తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ సమ్మర్లో మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి వీటితో ఒక్కసారి మిల్క్ షేక్ చేసి ఇవ్వండి, మిమ్మల్ని వాళ్ళు లైఫ్లో మర్చిపోరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అసలు కల్తీ లేని ఫ్రూట్ అంటే ముంజకాయలేనండి. ఇందులో కల్తీ చేయడానికి ఏముండదు. మనకి ఇలా ముంజకాయల్లో 3 ముంజలు ఉంటాయండి ఒక్కొక్క దాంట్లో. నేనైతే వీటి నుండి ముంజల్ని ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో. ఇప్పుడు మిల్క్ షేక్ కోసం ఒక 1/2 కప్ షుగర్ తీసుకోవాలండి. అలాగే 1 కప్ పాలు కూడా కావాలి. వడదెబ్బ తగలకుండా ఉండడానికి ముంజలు తినడం అనేది చాలా మంచి ఆప్షన్ అండి. ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల వడదెబ్బ నుండి మనకి ఉపశమనం ఉంటుంది. ఇక్కడ ముంజల పైన ఉన్న తొక్కని ఇలా నైఫ్తో మెల్లిగా తీస్తున్నానండి. మనం చేత్తో తీసినా కూడా వస్తుందన్నమాట ఆ తొక్క, కానీ అది చాలా జెల్లీ లాగా ఉంటుంది, పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది అనమాట. అందుకే మనం నైఫ్తో తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ ముంజల్లో మనకి ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ ఏబిసి విటమిన్స్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి. వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. అందువల్ల మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. బాడీకి కావాల్సిన మినరల్స్ వచ్చి ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి. ఈ ముంజల్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయండి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలని అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, యాంథోసైనిన్ లాంటి వాటిని కంప్లీట్గా నిర్మూలిస్తాయండి. అందువల్ల సమ్మర్లో ఎంతకాలం అయితే దొరుకుతుందో ఈ ఫ్రూట్ని అంతకాలం రెగ్యులర్గా తీసుకోమని చెప్పి అడ్వైస్ చేస్తారు. ఈ ముంజల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి కడుపులో ఉండే అల్సర్స్ కూడా తగ్గిపోతాయండి. మనం ఇలా తొక్క తీసి పెట్టుకున్న ముంజల్ని ఒక మిక్సీ జార్ కానివ్వండి, లేదా ఒక జ్యూసర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో ఒక 1/2 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ సమ్మర్లో వేడికి చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుందండి. సో అలాంటి వాళ్ళకి మనం ఇలా ముంజల మిల్క్ షేక్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఆ సెన్సేషన్ వెంటనే తగ్గిపోతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. నేను ఫస్ట్ ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు, బట్ ఎలా లిక్విడ్గా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను అనమాట. 1 కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాను. పాలు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎన్ని వాటర్ తాగినా కూడా బాడీ స్వెట్ రూపంలో బయటికి పంపించేస్తుందండి. సో అందువల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట. అలాంటి టైంలో మనకి ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని తీసుకోమనే చెప్తారు. ఈ మిల్క్ షేక్ చేయడం చాలా ఈజీ అండి. సమ్మర్లో ఎండలో అలా తిరిగేసి వచ్చిన వాళ్ళకి మీరు ఇలా మిల్క్ షేక్ గ్లాస్లో సర్వ్ చేయండి, మిమ్మల్ని లైఫ్లో మర్చిపోరు. చూసారు కదండి, మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం థిక్ పేస్ట్లా ఉందన్నమాట. అందువల్ల నేను ఒక 1/2 గ్లాస్ ఐస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మిల్క్ షేక్ రెడీ అండి. ఇప్పుడు దీన్ని మనం గ్లాసెస్లో సర్వ్ చేసుకోవడమే. గ్లాస్లో పైన మనం టాపింగ్ కోసము చిన్నగా కట్ చేసుకున్న ముంజల్ని పైన ఇలా గార్నిష్ చేసుకోవచ్చండి. సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన గార్నిష్ చేసుకోవాలండి. శరీరానికి ఎంతో చలువ చేసే ముంజలతో ఎమ్మీ అండ్ టేస్టీ అయిన మిల్క్ షేక్ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇంకా చాలా మంచి ఫుడ్ రెసిపీస్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా ఒకసారి వెళ్ళి అన్ని వీడియోస్ చెక్ చేయండి.
యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.